పారిజాత చెట్టు వలన సత్యభామ తన అహంకారాన్ని విడిచిపెట్టింది అని మీకు తెలుసా? ఒకసారి దేవతలు, అసురులు సముద్ర మథనం చేస్తుండగా ఎన్నో అమూల్యమైన వస్తువులు బయటకు వచ్చాయి. అందులో ఒకటే ఈ పారిజాత వృక్షము. ఆ వృక్షాన్ని దేవతలు ఇంద్రుడి స్వర్గంలో నాటారు. ఆ చెట్టు ఎంతో అందంగా సువాసనలతో పువ్వులు విరబూస్తూ ఉండేది. ఒకసారి నారద మహర్షి ఆ పువ్వుల సువాసనతో మైమరచిపోయి ఆ పువ్వు తీసుకొని వెళ్ళి శ్రీకృష్ణుల వారికి ఇచ్చారు. ఆ పువ్వును శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి ఇచ్చాడు. రుక్మిణీదేవి ఆ పువ్వును జడలో పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన సత్యభామకి కోపం వచ్చింది. శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి నాకు పారిజాత చెట్టు కావాలి అని గొడవ పెట్టుకుంది. శ్రీకృష్ణుల వారు చేసేదేమీ లేక స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడిని అడిగాడు. కానీ అతను ససేమిరా అంగీకరించకపోవడంతో ఇద్దరికీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు గెలిచాడు. ఆ పారిజాత చెట్టు తీసుకెళ్లి సత్యభామ తోటలో నాటారు. కానీ ఆ పువ్వులు రుక్మిణి ఇంటి వైపుకే పడ్డాయి. దీనితో సత్యభామకి అర్థమైంది, ప్రేమ అనేది సొంతం చేసుకోవడం కాదు, పంచుకోవడం అని. అప్పటి నుండి సత్యభామ తన అహంకారాన్ని విడిచిపెట్టింది.